హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇంట్లో దోశ పిండి, ఇడ్లీ పిండి నిండుకున్నా కానీ, లేదా అనుకోకుండా ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఈ విధంగా మనం దోశల్ని అప్పటికప్పుడు సూపర్ క్రిస్పీగా వేయచ్చండి. అందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి. కరకరలాడుతూ హోటల్ స్టైల్లోనే ఉంటాయి. ఇవి టేస్టీయే కాదు, మనకి హెల్దీ కూడా. వీటిని ఎలా తయారు చేసుకోవాలో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దామా? వెడల్పాటి బౌల్ని తీసుకోండి. బౌల్లోకి 1 కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. ఏదైతే కప్పుతో బియ్యం పిండిని తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు గోధుమ పిండిని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు దీంట్లోకి చిన్న ముక్కలుగా తరిగిన 1 ఉల్లిపాయ, అలాగే చిన్న ముక్కలుగా తరిగిన ఒక 2 పచ్చిమిరపకాయలని కూడా వేసుకోండి. చూడండి, ఈ రెండింటిని కూడా యాడ్ చేసాం కదా. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూను జీలకర్రని కూడా వేయాలి. జీలకర్ర వేయటం వలన ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే రెసిపీ మొత్తానికి సరిపడా 1 స్పూను ఉప్పుని, అలాగే 1 స్పూను కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. కారం వేయటం వలన ఈ దోశల టేస్టే మారిపోతుంది. పిల్లలు ఉంటే పచ్చిమిరపకాయలు స్కిప్ చేసి కారాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి నీళ్ళని యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ముందుగా ఎక్కువ నీళ్ళని వేసుకోకండి. ఒక 1/2 గ్లాసు మాత్రమే నీళ్ళని యాడ్ చేయండి. అప్పుడు ఉండలు కట్టకుండా ముందు పిండి కలుస్తుంది. తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ మనం మామూలు దోశల పిండికి వేసుకునే దానికన్నా కొంచెం జారుడుగా ఉండాలి. అప్పుడు ఈ దోశలు చాలా టేస్టీగా వస్తాయి. పిండి మీద మూత పెట్టేయండి. ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇస్తే పిండంతా కూడా చక్కగా నానుతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్కి ముందు రోజే ఈ పిండంతా కలుపుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. నెంబర్ 1గా ఈ దోశలు అనేవి ఈజీగా తయారు చేసుకోవచ్చు. పెనం బాగా వేడిగా ఉండేలాగా చూసుకోండి. దోశల పిండిని ఇలా గరిటెతో తీసుకొని జస్ట్ మనం పెనం మీదకి స్ప్రెడ్ చేయటమే. మనం దోశలు రౌండ్గా తిప్పాలి, ఆ బాధ అంతా ఏమీ లేదండి. ఈ వీడియో చిన్న పిల్లలు చూసినా, లేదా వంట కొత్తగా నేర్చుకునే వాళ్ళు చూసినా ఈజీగా చేసుకోగలుగుతారు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ దోశలు ఒకవైపు ఇలాగ పైనంతా కాలాక తర్వాత అంచుల వెంబడి నూనె మొత్తాన్ని కూడా వేసి హై ఫ్లేమ్లోనే ఈ దోశని కాల్చాలి. చాలా దోశల్ని లో ఫ్లేమ్లో కాలుస్తూ ఉంటారు కదా, కానీ ఈ దోశ అలా కాదు. హై ఫ్లేమ్లో కాలిస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం అంతా కూడా ఈ అంచులెమ్మటి క్రిస్పీగా కాలింది అని మనకు అర్థమయ్యాక దోశని నిదానంగా అంచుల నుంచి సపరేట్ చేయండి. ఈజీగానే వస్తుంది, మనకి పెద్ద కష్టమేమీ ఉండదు. ఒకవేళ మీకు దోశ రాలేదు అనుకుంటే అప్పుడు మీరు దోశ వేసే ముందే ఉల్లిపాయని పెనం మొత్తానికి కూడా గట్టిగా రుద్దండి. ఎలాంటి దోశలైనా ఈజీగా వచ్చేస్తాయి. చూడండి, మనకి దోశ ఎంత ఈజీగా పెనం నుంచి సపరేట్ అయ్యి వచ్చేసిందో, అలాగే ఎంత క్రిస్పీగా ఉందో కూడా మీకే అర్థమవుతుంది. ఈ దోశని రెండో వైపు టర్న్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవైపుకి ఫోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే. యాక్చువల్గా దీంట్లోకి ఏమీ అవసరం లేదండి, అలానే తినేయచ్చు. ఎందుకంటే కారము, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ వేసాం కదా. లేదా కొబ్బరి చట్నీతో అయినా, అల్లం పచ్చడితో అయినా తినచ్చు. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి, బాగా నచ్చుతుంది. వీడియో నచ్చిందా అండి? అయితే లైక్ చేయటం, షేర్ చేయటం. క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవటం కూడా అసలుకి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.